పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము పునీత యోహాను గారు రాసిన శుభవార్త 20వ అధ్యాయము 1-2 వచనాలు మరియు 11 నుండి 18 వరకు వచనములు. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. కానీ మరియమ్మ సమాధి వద్ద నిలబడి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ల వైపున ఒకరు తలవైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలవబడి ఉండుటను చూచెను. కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదుకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మ అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బూని అని పిలిచెను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను పట్టుకొనవద్దు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము, నేను నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచితిని అని వారికి ప్రభు సందేశమును అందజేసెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దివ్యవాణి టీవీ వీక్షకులందరికీ ప్రభు యేసు నామములో శుభాభివందనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియ విశ్వాసులారా, ఈరోజు శ్రీ సభ పునీత మగ్దలా మరియమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. ఆమెను గురించినటువంటి స్వార్థ గ్రంథములలో వివరింపబడినటువంటి విషయాలు మనకు తెలుసు. ఆమె జీవితం ఎలా ఉంది, ఆమె ఎటువంటి విధంగా తన యొక్క జీవితాన్ని మార్చుకుంది అని. ఒకప్పుడు పాపభారాన్ని, బాధను, చీకటిలో బ్రతికినటువంటి ఆమె క్రీస్తు ప్రభుని యొక్క కృప ద్వారా తన యొక్క జీవితాన్ని మార్చుకొని క్రీస్తుకు సాక్షిగా, క్రీస్తు యొక్క సందేశానికి సాక్షిగా ఆమె మారగలిగింది. ఇది దేవుడు ఆమె జీవితంలో చేసినటువంటి అతి గొప్ప కార్యం. సిలువ క్రింద నిలిచినటువంటి ఆమె, ప్రభు కోసం కన్నీరు కార్చినటువంటి ఆమె, ప్రభు యొక్క ఉత్థాన భాగ్యాన్ని, ఉత్థాన దర్శన భాగ్యాన్ని మొట్టమొదటగా పొంది క్రీస్తు యొక్క సందేశానికి సాక్షిగా నిలిచింది. అందుకే శ్రీసభ ఆమెను అపోస్తులకు అపోస్తురాలుగా గౌరవిస్తూ ఉంది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె యొక్క జీవితము మనకు 3 ముఖ్యమైనటువంటి పాఠాలను నేర్పిస్తూ ఉంది. ఏంటి ఆ పాఠాలు? మొట్టమొదటిది, నిజమైనటువంటి ప్రేమ చీకటిలో కూడా ప్రభువుని వెదుకుతుంది. నిజమైనటువంటి ప్రేమ చీకటిలో కూడా ప్రభువును వెదుకుతూనే ఉంటుంది. ఈరోజు మనం చదివినటువంటి సువిశేషంలో 20వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనంలో ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళెను. తెల్లవారక ముందే, ఇంకా తెల్లవారక ముందే ఆమెలో ఉన్నటువంటి ఆతురత చూడండి. యేసు మరణించారు, నమ్మకమును కోల్పోయారు అందరూ కూడా. అయినా కానీ ఆమె తన యొక్క ప్రేమను కనబరుస్తూ, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, ఏమై ఉంటుంది,
నేనేం చూడగలను, ఏం కనుక్కోగలను అన్నటువంటి ఆతురతతో, ప్రభువు మీద ఉన్నటువంటి ప్రేమతో పరుగు పరుగున తెలతెలవారక ముందే సమాధి యొద్దకు పరుగుకుంటూ వెళ్ళింది. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైనటువంటి ప్రేమ చీకటిలో ఉన్నా కానీ దేవుని యొక్క ప్రేమ కొరకు తప్పిస్తుంది, ప్రభువు కొరకు వెతుకుతుంది. ఈ రోజున మన జీవితాలు దీనికి చాలా చక్కగా అద్దం పడుతూ ఉంటాయి. ఏ విధంగా నీ జీవితంలో కూడా అనేకమైనటువంటి చీకట్లు అలముకుంటూ ఉంటాయి. విశ్వాసిగా నువ్వు చీకట్లో పయనించాల్సి వస్తుంది, చీకట్లో జీవించాల్సి వస్తుంది, చీకట్లో నువ్వు నెట్టివేయబడతావు, అంధకారంలోనే మ్రగ్గిపోతూ ఉంటావు. నీకు అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, కన్నీళ్ళు ఎదురవుతాయి, కుటుంబ సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇటువంటి అంధకార చీకటి పరిస్థితులలో నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అనేటువంటిది ఇక్కడ ప్రశ్నకు మనం ఇవ్వాల్సినటువంటి సమాధానం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని మీద ప్రేమను విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నావా? మగ్దలా మరియమ్మ అందరూ నమ్మకాన్ని కోల్పోయినా కానీ ఆమె మాత్రము ప్రభుని మీద ఉన్నటువంటి ప్రేమ చేత ఆయనను వెతుకుతూనే ఉంది, ఆయన కోసం తపిస్తూనే ఉంది, ఆయన కోసం పరితపిస్తూనే ఉంది. నువ్వు నేను కూడా నీ జీవితంలో ఒక విశ్వాసిగా ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు ఎదురైనా కానీ నువ్వు మాత్రము ప్రభుని వెదకటము మానివేయకూడదు. ప్రభువు నీకు తోడుగా ఉంటాడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరులారా, మనము కీర్తనల గ్రంథము 30వ కీర్తనలో 1వ వచనం 5వ వచనాన్ని ఈ విధంగా చదువుతాము. రేయి దుఃఖము వలన కన్నీళ్లు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. నీకు కష్టాల వలన, బాధల వలన నీకు దుఃఖము, కన్నీళ్లు రావచ్చేమో కానీ మరలా నీకు తెల్లారిన తర్వాత దేవుడు ఆనందాన్ని కలుగజేస్తాడు. ఎందుకు అంటే దేవుడు తనను నమ్మినటువంటి వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. మనం చాలాసార్లు చాలా చోట్ల వినే ఉండొచ్చు, దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిన్నెప్పుడు కూడా ఉపేక్షించడు, నిన్ను విడిచిపెట్టడు. ఆలస్యం చేయొచ్చేమో దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, కానీ ఎప్పుడు కూడా తను నమ్మినటువంటి వారిని మాత్రం దేవుడు ఉపేక్షించడు, వదిలిపెట్టడు. ఇది ఒక విశ్వాసిగా నువ్వు తెలుసుకోవాలి. చీకటి సమయాలలో, అంధకారం అలుముకున్నటువంటి సమయాల్లో కూడా నీ ప్రభుని మీద విశ్వాసం ఉంచి ఆయన కోసం వెతుకు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు. ఇక రెండవదిగా మగ్దలా మరియమ్మ గారి యొక్క జీవితం నుండి మనం గ్రహించవలసినటువంటి విషయము, మనలను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నారు. జ్ఞానస్నానములో ఇదిగో పితాపుత్ర పవిత్రాత్మ నామమున నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క నామములో క్రైస్తవులుగా ఉండడానికి పిలుచుకొనబడ్డాం. ప్రియ సహోదరి సహోదరులారా, సమాధి వద్దకు వెళ్ళినటువంటి మగ్దలా మరియమ్మను ప్రభువు మనం చదువుతూ ఉన్నాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనములో మరియమ్మ అని ప్రభువు ఆమెను ఎంత ప్రేమగా పిలిచారు. నీ దేవుడు నీ బాధను, నీ కన్నీటిని, నీ యొక్క వేదనను, నీ శోధనను తప్పకుండా చూస్తారు. కన్నీటిలో ఉన్నటువంటి, వేదనలో ఉన్నటువంటి ఈ యొక్క మగ్దలా మరియమ్మ యొక్క బాధను, కన్నీటిని చూసి ఆమెను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి విధంగా, ఆమెకు తోడుగా ఉన్నటువంటి విధంగా దేవుడు కూడా నీ కన్నీటిని, నీ బాధని, నీ కష్టాన్ని, నీ ఇబ్బందిని చూస్తాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. ఎందుకంటే మనము యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము 1వ వచనంలో చాలా స్పష్టంగా చదువుతాం. ఏమని? నేను నిన్ను పేరెత్తి పిలిచి తిని, నీవు నా వాడవు. నేను నిన్ను పేరెత్తి పిలిచాను, నేను నిన్ను పేరుతో పిలుచుకున్నాను, నా సొంతం చేసుకున్నాను. నా పేరు నువ్వు నా బిడ్డగా తయారవుతూ ఉన్నావు, నువ్వు నా వాడివి, నా సొంతమైనటువంటి వాడివని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీ కష్టంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రియమైనటువంటి వాడవని నువ్వు గుర్తుపెట్టుకో, దేవునికి ఇష్టమైనటువంటి వాడవని నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని సొంత వాడవని గుర్తుపెట్టుకో, ఆయన నీకు తోడుగా ఉంటాడని గుర్తుపెట్టుకో. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన స్వరాన్ని ఆలకించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఆయన నీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఆయన మాట్లాడేటువంటి స్వరాన్ని నువ్వు ఆలకించడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నము చెయ్యి. ఇక మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుని
అనుభవంతో నువ్వు సాక్షిగా మారాలి. ఒక క్రైస్తవుడిగా ఉండటం మాత్రమే కాదు, క్రైస్తవుడిగా నువ్వు అనుభూతిని చెందటం మాత్రమే కాదు, నువ్వు పొందినటువంటి ఈ యొక్క అనుభవాన్ని, అనుభూతిని నువ్వు ఇతరులతో పంచుకునేటువంటి వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందాలి. మగ్దలా మరియమ్మ మొట్టమొదటిగా ప్రభువు యొక్క దర్శనాన్ని పొందింది. ప్రభునితోనే ఉండాలనుకున్నదేమో మరి, కానీ ప్రభువు ఏం చేశారు? అమ్మా, నువ్వు వెళ్ళి నా శిష్యులతో ఈ యొక్క విషయాన్ని పంచుకో అని ప్రభువు చెప్పారు. ప్రభువుకు కావాల్సింది సువార్థికులు, ప్రభువుకు కావాల్సింది సాక్షులు. తన యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభువు మనందరినీ కూడా క్రైస్తవులుగా, ఆయన బిడ్డలుగా ఎన్నుకున్నారు. జ్ఞానస్నానం ఇచ్చి పేరెత్తి పిలుచుకొని మనందరినీ కూడా ఎన్నుకున్నారు. మనము క్రీస్తు ప్రభునికి సాక్షులుగా, క్రీస్తు ప్రభుని యొక్క స్వార్థికులుగా మారాలి అని పరిశుద్ధ ఈ యొక్క మగ్దలా మరియమ్మ గారి యొక్క జీవితము మనకు నేర్పిస్తున్నటువంటి విశ్వాస సత్యం. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్తలో 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు చెప్పారు. ఏమని? మనకు ఒక కమాండ్ ఇచ్చారు, మనకు బాధ్యతను అప్పగించారు. మీరు వెళ్ళి లోకమంతటా సంచరించి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ పేరిట సువార్తను, నా పేరిట సువార్తను ప్రకటించండి అని. ఇది మనందరి యొక్క బాధ్యత. సువార్థికులుగా, బీయింగ్ ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క వాక్యానికి, క్రీస్తుకు సాక్షులుగా ఉండటం మనందరి యొక్క బాధ్యత. పౌలు గారు ఈ విషయాన్ని గురించి ఒక చక్కనైనటువంటి మాట చెప్తారు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖలో 9వ అధ్యాయము 16వ వచనంలో చాలా చక్కగా చెప్తారు ఆయన. ఏమని? సువార్తను బోధించుచున్నంత మాత్రము నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు, నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపించబడితిని. కనుక చూడండి, సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంత దారుణమగునో. సువార్తను బోధించకుంటే నా పరిస్థితి ఎంత దారుణమో కదా. నువ్వు పిలువబడిందే దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికే కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వి నీడ్ టు బీ ద విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క సువార్తకు సేవకులుగా, సాక్షులుగా మనందరం ఉండాలని ఈ రోజున ప్రభువు పిలుస్తూ ఉన్నారు. మరి మగ్దలా మరియమ్మ గారి యొక్క జీవితం మనందరికి కూడా ఆదర్శం కావాలి. ఆమె యొక్క ప్రార్థన సహాయంతో మనము కూడా క్రీస్తు యొక్క సువార్తను లోకానికి అందించగలిగినటువంటి క్రైస్తవులుగా తయారు కావాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. నీ యొక్క మాటల ద్వారా, నీ జీవితం ద్వారా, నీ యొక్క నడవడిక ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ సంఘం ద్వారా క్రీస్తు యొక్క సువార్తను, క్రీస్తు యొక్క విలువలను ప్రకటించేటువంటి క్రైస్తవుడిగా నువ్వు తయారు కావాలని ఈరోజు మనకందరికి కూడా సందేశం ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరులారా, పాపి కూడా దేవుని యొక్క కృపతో పరిశుద్ధులుగా, పునీతులుగా మారగలరు. నిజమైనటువంటి ప్రేమ యేసుని చివరి వరకు అనుసరించేలా చేస్తుంది. నువ్వు యేసు ప్రభువుని అనుసరించు. అదేవిధంగా అదే నిజమైనటువంటి ప్రేమ నిన్ను యేసు ప్రభు యొక్క సువార్తకు సాక్షిగా నిలబెడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మనం ఆ విధంగా ప్రభుని అంటిపెట్టుకొని క్రీస్తు యొక్క సువార్తకు సాక్షులుగా నిలబడేటువంటి విశ్వాసాన్ని, దేవుని యొక్క కృపను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణమైన దేవ, దయగల సర్వేశ్వర, పునీత మగ్దలా మరియమ్మ గారిని మాకందరికి కూడా ఆదర్శంగా ఇస్తూ ఉన్నందుకు నీకు వందనాలు. ఆమె ఏ విధంగానైతే అనునిత్యము నీ యొక్క అడుగు జాడల్లో నడిచి తన యొక్క జీవితాన్ని పావనపరచుకుందో, నీకు సాక్షిగా నిలిచిందో, ప్రభువా మేము కూడా నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ నీ యొక్క విలువలను మా యొక్క జీవితంలో అనుసరించి పాటిస్తూ నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా మలచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమెన్.